సో చాలా మందికి గరుడవేగ అంజి గారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మీ పేరేంటి అన్న అసలు? యాక్చువల్లీ ఒరిజినల్ నేమ్ రామాంజనేయులు. అవును. గరుడవేగ సినిమా తర్వాత నా ఇంటి పేరు గరుడవేగ. సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోయింది. ఫస్ట్ రియల్ గానే సినిమా పేరు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. లేదు, మీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి. మేము ఫస్ట్ మా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండింగ్ ఎంత వచ్చిందన్న? అంటే ఫండింగ్ అంటే ఏంటంటే అంటే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీకేం బెనిఫిట్ ఆ సినిమా తీసే? నాకు బెనిఫిట్ అని కాదండి. ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళకి తెలిసిన చరిత్ర చెప్పాలనుకున్నాం అంతే మేము. అంటే ఇండైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు ఓట్ ఫర్ కేసీఆర్. రాకేష్ చేసింది. సో అది చూస్తే ఫస్ట్ అందరు షాక్ అయిపోయారన్న, ఐటీ రైట్స్ అని చెప్పి. సో అది చేసింది కరెక్ట్ అంటారా లేక తప్ప అంటారా? తప్ప వాస్తవం అనేది ఏంటంటే సో ఎలాగూ ఫేక్ న్యూస్ వచ్చినాయి కదా, అంటే జనాలు అందరినీ పిచ్చోళ్ళని చేయడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, ఒక మంచి డిఓపి అని చెప్పుకోవచ్చు. సో ఆ వ్యక్తి కూడా నాకు చాలా దగ్గర వ్యక్తి, దగ్గర నుంచి చూసిన వ్యక్తి అనమాట. సో తను తీసే విజువలైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దానితో పాటు డిఓపి పక్కన పెడితే సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీస్తారనమాట. సో ఇది థర్డ్ సినిమా అన్నది. సో కేసీఆర్ మూవీ మీ అందరికీ తెలిసిందే. సో బీభత్సంగా హిట్ అయింది. సో నడుస్తూనే ఉంది, థియేటర్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని సినిమాలు అవుట్ వచ్చిన తర్వాత తగ్గుతాయి కదా. సో ఈ సినిమాకి సినిమా అవుట్ అయిన తర్వాత కూడా సో ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో కొంచెం కాంట్రవర్సీ కూడా బయట నడుస్తుంది. సో అన్న మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు అన్న? చాలా బాగున్నాను. మీకు క్యూబ్ టీవీ సబ్స్క్రైబర్స్ కి, ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఫస్ట్ స్టార్టింగ్ ఏదో కాంట్రవర్షియల్ అన్నారు కదా. కాంట్రవర్షియల్. ఓకే, సో ఎలా ఉందన్న లైఫ్, ఎలా నడుస్తుంది ఏంటి? బిందాస్, మంచి హ్యాపీ. ఎందుకంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్యలో నలుగుతా ఉన్నాం ఇన్ని రోజులు. సో ఈ సినిమా మంచి హిట్ ఇచ్చారు. సో దానివల్ల కొంచెం హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా హిట్ తో చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఒక సినిమా హిట్ అంటే ఆటోమేటిక్ గా ఫోన్ కాల్స్, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తేనే ఆ సినిమా హిట్ అని యాక్సెప్ట్ చేయాల్సిందే. అలా ఉంది పరిస్థితి. సినిమా బాగాలేకపోతే ఎవడు కాల్ చేయడు, బాగుంటేనే అందరు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ బాగుందని చెప్తారు. అలాగే ఇప్పటికీ ఆల్మోస్ట్ మన సెకండ్ వీక్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ లో ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సినిమా గురించి. ఇలాంటి ఒక చిన్న సినిమా 2 వీక్స్ ఆడడం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే, సో చాలా మందికి గరుడవేగ అంజి గారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో కొంతమందికి మీ నేమ్ తెలియదు. సో మీ పేరేంటి అన్న అసలు? ఒరిజినల్ నేమ్ యాక్చువల్లీ ఒరిజినల్ నేమ్ రామాంజనేయులు. సో స్క్రీన్ నేమ్ అంజి అయింది. అవును. గరుడవేగ సినిమా తర్వాత నా ఇంటి పేరు గరుడవేగ, సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోయింది. ఎందుకంటే దానికి ముందు చాలా సినిమాలు చేసినా కూడా రాని రికగ్నిషన్ ఆ సినిమాతో వచ్చింది. సో సినిమాటోగ్రఫర్ గా చాలా మంచి పేరు తెచ్చిన సినిమా నాకు అది. దానివల్ల ఆ సినిమా తర్వాత నేను చేసిన సినిమాలకి, చిన్న సినిమాలకి ఆ గరుడవేగ అంజిని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ఎస్పెషల్లీ దాని తర్వాత నేను నాటకం అనే సినిమా చేశాను, చాలా చిన్న బడ్జెట్ సినిమా. సో అలా గరుడవేగ అంజి వల్ల, సో ఆ సినిమా కెమెరామెన్ దీన్ని చేశారంటం వల్ల కొంచెం వాళ్ళకి బిజినెస్ అంతా హెల్ప్ అయింది. అలా చాలా సినిమాలకి నా నేమ్ కొంచెం ప్లస్ అవడంతో అది అలా కంటిన్యూ అయిపోతా ఉంది. ఓకే, సో 60+ మూవీస్ అయితే మీరు చేశారు. అందులో రికగ్నైజేషన్ తెచ్చిన మూవీ అంటే చెప్తారు? గరుడవేగనే మెయిన్ గా. దాని ముందు నేను ఫస్ట్ చేసిన సినిమా 2005 లో అంగ్రేజ్ అనే సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యింది సినిమాటోగ్రఫర్ గా. అది నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ మీరు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ఎవరిని ముస్లిం వాళ్ళని అడిగినా కూడా ఆ సినిమా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడనే కాదు, మీరు పాకిస్తాన్ లో కూడా అడగండి, అంగ్రేజ్ సినిమా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద హిట్ అయింది ఆ సినిమా. సో ఫస్ట్ ప్రాజెక్టే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో, మంచి హిట్ తో బయటకు వచ్చాను. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నాను. దేవుడి దయ వల్ల ఎక్కడ గ్యాప్ లేదు. ఓకే, సో ఎలా ఉందన్న డిఓపి ఎక్స్పీరియన్స్? బాగుందా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ బాగుందా? అంటే డిఓపి ఎక్స్పీరియన్స్ బాగుందా, ఇది బాగుందా అంటే డిఓపి కంటే డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ పైన అవగాహన ఉండాలి. సినిమాటోగ్రఫర్కి ఓన్లీ సినిమాటోగ్రఫీ గురించి, లైటింగ్ గురించి, ఫ్రేమింగ్స్ గురించి, ఆర్ట్ డైరెక్షన్ గురించి తెలిసి సరిపోతుంది. బట్ డైరెక్షన్ అది కాదు కదా. సో సినిమా రేపు కథ దగ్గర నుంచి ఫైనల్గా
డిస్ట్రిబ్యూషన్ అయ్యి పబ్లిసిటీ వరకు డైరెక్టర్ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అది చాలా చాలా పెద్ద టాస్క్ అది. ఓకే. సో నాకు సినిమాటోగ్రఫీ చాలా ఈజీ అనిపించింది. డైరెక్షన్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. అంత అంత అన్ని సినిమాలు చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. కొత్తగా చేసే డైరెక్టర్స్ అందరు కూడా చాలా టఫ్గా ఉంటుంది. అంటే ఇప్పుడున్న మార్కెటింగ్ వేరు కదా, ఇప్పుడు థియేటర్స్ దొరకట్లేదు. చిన్న సినిమాలు రిలీజ్ కావాలంటే కానీ చాలా తలప్రాణం తొక్కొస్తుంది. అలాగే మా సినిమాలు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అవి అన్ని ఛానల్స్లో ఆల్రెడీ వేస్తా ఉన్నారు. ఈ సినిమా ఎందుకు డిలే అయింది, ఎలక్షన్ ముందు రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు. సో అదే చాలా ఫస్ట్ టైమ్స్ నా దగ్గర ఉన్నాయన్న. సో ఆ మూవీ పేరు కేసీఆర్. సో దాని ఫుల్ ఫామ్ ఏదో చెప్పారు, అంటే కేసీఆర్ అంటే ఏదో పేరు చెప్పారు. అంటే ఇది ఒక అభిమాని కదండి. అంటే ఒక యాక్టర్స్ కుంటారు, హీరోస్ కి హీరోయిన్స్ కి అభిమానులు ఉంటారు, క్రికెటర్స్ కుంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కుంటారు. అలాగా ఒక పొలిటీషియన్ని, కేసీఆర్ అనే ఒక గొప్ప నాయకుడిని ఆరాధించే ఒక పిల్లాడి కథ ఈ కథ. కేశవ చంద్ర రమావత్ అనే కుర్రాడు. కేశవ చంద్ర రమావత్. సో ఎప్పుడు ఆలోచించి పెట్టారన్న పేరు అంటే, సో చాలా మందికి డౌట్ ఏంటంటే, ఫస్ట్ రియల్ గానే సినిమా పేరు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సో స్టార్టింగ్ మీరు పెట్టిన పేరు. దాని తర్వాత అధికారంలో ఉన్నప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా సో అధికారం కోల్పోయిన తర్వాత రిలీజ్ అయింది కాబట్టి సో ఆ నేమ్ ని కేసీఆర్ అనే పేరు ఇలా కన్వర్ట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి, మేము ఫస్ట్ మా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా కేసీఆర్ దానిపైన కేశవ చంద్ర రమావత్ అనే ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా మీరు అంతా మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఎక్కడ మేము చేసింది లేదు. వన్స్ ఎప్పుడైతే పొలిటీషియన్ సైడ్ నుంచి, అంటే మనం ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ చేసిన సినిమా చాలా కారణాల వల్ల సెన్సార్లో డిలే అయిపోయింది. సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ అవడం చాలా డిలే అయింది. ఈలోపు ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ లో పార్టీ రాలేదు. సో దానివల్ల కొంచెం సినిమా వెనకబడిపోయింది. అంటే దానికి దీనికి సంబంధం లేదు, ముందు నుంచి చెప్తా ఉన్నాం మేము, ఇది పొలిటికల్ సినిమా కాదు అని చెప్పేసి అయ్యో మేము ఒత్తుకుంటా ఉన్నాం. బట్ ఎవరు నమ్మలేదు. అంటే అన్లెస్ ఆ సినిమా చూసేంత వరకు ఎవరికి ఆ నమ్మకం రాదు కదా. సో మేము ఫస్ట్ నుంచి చెప్పేది కూడా ఇది బయోపిక్ కాదు, ఇది పొలిటికల్ సినిమా కాదు, మేము ఎవరిని ఉద్దేశించి సినిమా తీయలేదు ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఎవరు నమ్మలేదు. మా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మేము ప్రెస్ మీట్లు చెప్పిన తర్వాత కానీ దానిపైన ఒక నమ్మకం రాలేదు. సో అన్న ఇది మీరు వాస్తవంగా చెప్పారన్న, సో నిజంగా చెప్తారని చెప్పి ఒకసారి నాకు ప్రామిస్ చేస్తారా? నేను నిజమే మాట్లాడతాను, ఎవరికి భయపడను. అందుకోసం ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండింగ్ ఎంత వచ్చిందన్న? అదే అందరికి వచ్చిన డౌట్, అందరిలాగా మీరు అడిగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక చాలా పార్టీ ఫండ్ వచ్చి ఉంటే కనుక ఈ సినిమా మేము ఎందుకు ఇంత చిన్న బడ్జెట్ లో చేస్తాము, ఎందుకు విలేజ్ బ్యాక్ డ్రాప్ చేస్తాం, అది బయోపిక్ తీసేవాళ్ళం కదా. కేసీఆర్ గారు బయోపిక్ తీస్తే ఒక సీజన్ ఒక పార్ట్ లో రాదు. అది కేజీఎఫ్ లాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అదే అనుకున్నారంట, బయోపిక్ తీద్దామని చెప్పి అనుకున్నారంట. అంతా మీరు అనుకుంటే అలాగా అనుకున్నారంట అంటారు. నేను అందుకే ఫస్ట్ బయోపిక్ తీద్దాం అనుకున్నారంట అని చెప్పి కూడా మాకు అలాగా ఎలిగేషన్స్ అలా వస్తా ఉన్నాయి, అలా ప్రాపగండా అవుతోంది తప్పితే మేము ఫస్ట్ నుంచి కూడా ఇదేం బయోపిక్ కాదు. చాలా మంది పార్టీ ఏమంటారు గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళపైన సినిమాలు తీసున్నారు. ఇంతకుముందు చూస్తున్నాం కదా చాలా సినిమాలు కూడా, వీళ్ళు సినిమా తీసి వాళ్ళని తిట్టడం, వాళ్ళ సినిమాలు తీసి వీళ్ళని తిట్టడం జరిగింది తప్పితే మేము ఈ సినిమా తీసింది కూడా ఎక్కడా చూడండి మేము 2022లో జరిగిన కథని చెప్పాము. మేము తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ ఎలా ఉంది, ఓన్లీ హైదరాబాద్ కాదు తెలంగాణ అంటే. హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసేసి తెలంగాణ డెవలప్ అయిపోయిందంటే కుదరదు. అలాగా చాలా మంది తెలియదు. చాలా మందికి తెలంగాణ కేసీఆర్ గారు తీసుకురావడానికి ముందు ఎంత కష్టాలు ఉన్నాయి. కరెంట్ లేదు, నీళ్లు లేవు కదా, రోడ్లు లేవు. సో మా ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా మేము సినిమా స్టార్టింగ్ లోనే ఒక 3 సీక్వెన్స్లు అన్ని కూడా హార్ట్ టచింగ్ సీన్స్ మేము షూట్ చేసాం. సో సినిమా స్టార్టింగ్ లోనే చెప్పాము ఇది 2005లో స్టార్ట్ అయింది కదా. ఆ తర్వాత 2022లో ఎండ్ అయిపోతుంది. 22లో ఉన్న సీఎం ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు చూపించాం మేము అంతే తప్పితే వేరే ఎవరిని టార్గెట్ చేయలేదు. పొలిటికల్ గా ఎవరిని మేము ఒక మాట అనలేదు. అండ్ ఇది ఒక అభిమాని కథ అని ముందు నుంచి చెప్తా ఉన్నాం. సో మీరు బాలీవుడ్ లో కూడా చూస్తే షారుఖ్ ఖాన్ అభిమానించి ఒక కథ వచ్చింది, సూపర్ హిట్ అయింది కదా. అలా కేసీఆర్ గారిని అభిమానించి ఒక అభిమాని కథ ఇది పొలిటికల్ కథ మీరు అనుకుంటే ఎలాగా? ఓకే. సో ఇంకోటి మీరు కూడా సినిమాకి ఫండింగ్ ఇచ్చారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్. అంటే ఫండింగ్ అంటే ఏంటంటే
ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. రాకేష్ అనే అతను చాలా చిన్న వ్యక్తి. అతను జబర్దస్త్లో స్కిట్లు చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. సో తనకి ముందు ఎవరో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు వన్స్ మరి ఎటువంటి ప్రెషర్స్ వచ్చినాయి అంటే తెలియదు, లాస్ట్ మినిట్లో వాళ్ళు చేయలేదు. సో సినిమా అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అది ఆపేశారు అనుకోండి, డైరెక్టర్గా నాకు బ్యాడ్ నేమ్, యాక్టర్గా అతనికి బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఫస్ట్ టైం అతను సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. అదేమి హీరోయిజం ఉన్న సినిమా కాదు. అతనేం బ్యాంకాక్లో లేదు, మలేషియాలో సాంగ్ షూటింగ్ పెట్టుకోలేదు. అలాంటి సినిమా కూడా కాదు కదా. సో చిన్న ఒక తాండాలో జరిగే ఒక లంబాడి కుర్రాడు కాదు ఇది. సో దానివల్ల అతని దగ్గర ఉన్న డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళని అడిగేసి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నాడు. దాంట్లో మేము ఒక సహాయం చేసాం అంతే. అదే అది మీకెందుకు అవన్నీ చెప్పాలి కదా ఎంతవరకు, ఎందుకంటే సినిమా తీయడంలో మీ హస్తం కూడా ఉంది. డెఫినెట్ గా అంటే ప్రతి డైరెక్టర్ కి ఆ సినిమా పైన ఒక అవగాహన ఉండాలి, ఆ సినిమా పైన ప్రేమ ఉండాలి. అలాగే నా సినిమా ఆగకూడదు, నా సినిమా రిలీజ్ అవ్వాలని దాంట్లో నాకు తపన ఉంటుంది కదా. అలా పెట్టిన చిన్న ఇన్వెస్ట్మెంట్ తప్పితే అదేం లేదు. అది బిట్వీన్ నాకు రాకేష్ మధ్య అగ్రిమెంట్స్, కమిట్మెంట్స్ అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మాకు డబ్బు వచ్చేది కాదు. మాకు సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు. మాకు 130 థియేటర్లు రిలీజ్ చేస్తాం ఇలాంటి చిన్న సినిమాని. స్టిల్ సెకండ్ వీక్ లో మీకు ఇంకా 45 థియేటర్లు నడుస్తూ ఉంది. ఒక 60% ఆక్యుపెన్సీ ఉంది ఈ రోజు కూడా. రేపటి నుంచి పుష్ప వస్తుంది కాబట్టి కొంచెం తగ్గొచ్చు. ఏదైనా కేసీఆర్ సినిమా అని కాదన్న, అన్ని సినిమాలకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనది చిన్న సినిమా, వాళ్ళది ఇంత పెద్ద సినిమా. సో మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఆ గౌరవం ఇవ్వాలి అంతే. ఆ హవా 2 weeks 3 weeks 4 weeks ఉంటుంది అంతే. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మా సినిమా చూడాల్సిందే కదా, చూడాల్సిందే. ఈ సినిమా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వరకు రిలీజ్ అవుతూ ఉంటుంది. రేపు సర్పంచ్ ఎలక్షన్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సినిమాలో మేము చూపించింది కేసీఆర్ గారు చేసిన మంచి పనులు చూపించాము. సో దానివల్ల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సినిమా. అంటే నేను ఇంకా క్వశ్చన్ అడుగుతున్నాను, మీకే బెనిఫిట్ ఆ సినిమా తీసే? నాకు బెనిఫిట్ అని కాదండి. ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళకి తెలిసిన చరిత్ర చెప్పాలనుకున్నాం అంతే. మేము అంటే ఇండైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు కేసీఆర్. లేదు, అలా మేము ఎక్కడ చూడండి, మేము ఎక్కడన్నా పార్టీ జెండా చూపించామా? ఆ సిచ్యువేషన్ లో ఉన్న లీడర్, ఆ టైంలో ఉన్న లీడర్ ఎవరు మనకి? 2022 లో ఉన్న లీడర్ కాబట్టి 22 లో చేసింది కాదు అది. మేము ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ప్రెసెంట్ చేసాం అనుకోండి, ప్రెసెంట్ గవర్నమెంట్ ని మేము ఏదో చేసినట్టు అనిపించింది. మేము అప్పుడు చేసిన సినిమా అది, 22 లో జరిగిన కథ అది. అప్పుడు ఉన్న సీఎం ఆయన అప్పుడు ఇలా డెవలప్ చేశాడని చెప్పేసి రాసాం. ఆయన 5 రూపాయల భోజనం అనేది వాస్తవం కాదా? పెట్టారా లేదా? ఇప్పుడుందా? ఇప్పుడు లేదు. మరి ఎందుకు లేదు? సో ఆయన ఉన్నప్పుడు ఉంది కాబట్టి అది చూపించాము. దానికి మీరు ఒక ఆడియన్ లాగా మీరు ఆ సీన్ చూసి మీరు కంటెంట్ పెట్టుకున్నారు లేదా? ఎంతో మంది 5 రూపాయలకి ఏం దొరుకుతుంది చెప్పండి సిటీలో? 5 రూపాయలకి ఎవడన్నా చాయ్ పోస్తున్నాడా? 5 రూపాయలకి ఒక బన్ దొరుకుతుంది ఎక్కడన్నా? ఒక సమోసా ఇస్తున్నాడా? అలాంటిది 5 రూపాయలకి మీ కడుపు నిండా భోజనం పెట్టాడు కదా. అది ఆయన డబ్బు లేదా గవర్నమెంట్ డబ్బు లేదా ఇంకోటో ఒక స్కీమ్ తీసుకొచ్చేసి రోడ్డు పైన. ఒక డౌట్ అన్నాక, ఆ స్కీమ్ మన రాష్ట్రానికి సంబంధించిన స్కీమా లేకుంటే సెంట్రల్ స్కీమా? అది రాజస్థానికి సంబంధించిన స్కీమ్ అండి. సెంట్రల్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఆయన ఫోటోలు ఉండాలి కదా, మోడీ గారి ఫోటోలు ఉండాలి, దాని గురించి ఉండాలి కదా. ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఫోటో అలాగే కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది? మీరు ఏపీలో కూడా తీసుకుంటే సేమ్ 5 రూపాయలు అన్న క్యాంటీన్ లో భోజనం పెడుతున్నారు. సో దాంట్లో అదేమి సెంట్రల్ కాదు కదా. అక్కడ కూడా టీడీపీ అండ్ చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది కదా అక్కడ కూడా. అది ఇంకా అక్కడ బ్రహ్మాండంగా చూడండి. అక్కడికి వెళ్తే మేము రియల్ గా ఆ సీన్ మేము యాక్చువల్గా ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టి ఎవడో తెలియకుండా చేసాం. రియల్ గా అక్కడికి వెళ్ళేసి నువ్వు భోజనం చేసి రమ్మా అని చెప్పి అతను పంపించి వాళ్ళకి కనిపించకుండా కెమెరాస్ పెట్టాం. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయని తెలిస్తే నిజంగా ప్రతి వాడికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అంటే అయ్యో మనం కెమెరాలో వస్తామా సినిమాలో వస్తామా అని చెప్పేసి వాడు తింటూ మానేస్తాడు. అలాంటి వాళ్ళు తెలియకుండా హిడెన్ కెమెరాస్ పెట్టి చేసాము. అది ఎంత రియలిస్టిక్ గా ఉంది. అలాంటి చూపించాం మేము. అలాగే నెక్స్ట్ ఇంకొక సీన్ లో కూడా ఏంటి, హైదరాబాద్ అనేది ఎంత డెవలప్ అయింది, ఎలా చేశారు, ఏం చేశారు అని ఒక ఇంపార్టెంట్ సీన్ ఆ సినిమాలో. ఆ 2 సీన్స్ కి కేసీఆర్ గారి అభిమానులకు మాత్రమే కాకుండా తెలంగాణ నిజంగా ప్రేమించే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇది టీఆర్ఎస్ సినిమా కాదు. అలా టీఆర్ఎస్ సినిమా అయితే కనుక ఓన్లీ వాళ్ళే వచ్చేవాళ్ళు కదా. ఎందుకు ఆపోజిషన్ లో ఉన్న కూడా చూశారు అంటే మా గురించి ఏమైనా చెప్పారని కూడా వాళ్ళు చూశారు. దానివల్ల మాకు ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి. లేకపోతే అభిమానులు చూసారు, వ్యతిరేక వర్గం రెండు చూసారు. అవును, మేము తిట్టింది లేదు అక్కడ. అలా
హిట్ ఉంటే కనుక సినిమా రిలీజ్ చేయించే వాళ్ళు కాదు, గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి 100% ఆగిపోయేది సినిమా. ఓకే, సో ఎప్పుడు పెడదాం అనుకున్నాను నా పేరు కేసీఆర్ అని చెప్పి అసలు అట్లా? మేము సినిమా స్టార్టింగ్ నుంచి అండి, సినిమా కథ అనుకున్నప్పుడే ఫస్ట్ మైండ్ లో కేసీఆర్ గారు ఊహించుకొని ఆ కేసీఆర్ అనే పదంతో ఏ పేర్లు అయితే సూటబుల్ అయితే అలా ఏమన్నా ప్లాన్? అది అండర్ కరెంట్ గా ప్లాన్ చేసిందే. ఎందుకంటే మేము సినిమా కథ అనుకున్న తర్వాత టైటిల్ ఏమి అనుకోలేదు. ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడు చోటా కేసీఆర్ అనుకున్నాము, మేరా నామ్ కేసీఆర్ అనుకున్నాము. సో ఇవన్నీ రెగ్యులర్ గా వచ్చే టైటిల్ లా ఉన్నాయి కదా, అలా కాదు, మనం వెళ్తున్న కథ వేరు కదా. ఒక తాండాలో జరిగే ఒక లంబాడి కథ, ఒక లంబాడి కుర్రాడు కథ, ఒక బంజారా వాళ్ళ కథ కదా అని చెప్పేసి అలాంటి ఆ సినిమా స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత మేము లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు చాలా తాండాలు చూసాం మేము, సిటీ సరౌండింగ్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చూసాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళు దేవుడిని ఎలా కొలుస్తారు, వాళ్ళు ఎటువంటి పొలాలు వ్యవసాయం చేస్తున్నారు, ఏం పండిస్తున్నారు, మిగతా అన్ని చాలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ నేమ్స్ అన్ని కనుక్కున్నప్పుడు దాంట్లో ఈ యొక్క నేమ్ మాకు బాగా అట్రాక్షన్ గా అనిపించింది. కేశవ చంద్ర రామావతి అనే ఒక పేరు ఉంది అక్కడ. ఏం పేరమ్మా నీ పేరు అని చెప్పాడు కుర్రాడు, రియల్ గా. సో దాన్ని బేస్ చేసుకున్న తర్వాత మేము కూర్చొని ఈ పేరు పెట్టుకుంటే మనకు షార్ట్ కట్ లో ఉంటుంది కదా అనుకున్న దాంట్లోనే మీకు సినిమాలో కూడా ఓపెనింగ్ లో ఆ కుర్రాడు స్కూల్లో చదువుకుంటా ఉన్నప్పుడు ఎదురుగా స్కూల్ ఆపోజిట్ లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్తా ఉంటే అది ఇన్స్పైర్ అవుతాడు అతను. ఆ చిన్న వయసులో ఉంటారు కదా, నేను చిన్నప్పుడు వెళ్ళాను, నేను మా తాతయ్య తీసుకెళ్లారు నన్ను. అలాగే ఆ కుర్రాడు ఇన్స్పైర్ అయ్యి ఆ సభకి వెళ్తాడు. ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి అతను ఫిదా అయిపోతాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, చిన్న వయసులో ఎవరన్నా పెద్ద పెద్ద నాయకులను చూసినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అలా మనకు హత్తుకుపోతాయి కదా, అలా హత్తుకుపోయిన ఒక కుర్రాడు ఈ కేశవ చంద్ర రామావతి అనే కుర్రాడు. సో నీ పేరేంట్రా అని అడుగుతాడు అతను వచ్చి ఆ పెద్ద మీటింగ్ లో ఉన్నప్పుడు. నా పేరు మేరా నామ్ కేసీఆర్ అని చెప్పినప్పుడు ఆ థియేటర్లో వచ్చిన విజిల్స్ క్లాప్స్ మామూలుగా కాదు, అంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది మనకి. అలాంటిది ఒక అభిమాన కథ అని చెప్తున్నాం మనం ఫస్ట్ నుంచి కూడా, బట్ మమ్మల్ని ఎవరు నమ్మలేదు. లేదు కేసీఆర్ అని పెట్టగానే పొలిటికల్ కథ అంటే ప్రెస్ మీట్ లా గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కూడా సో హరీష్ రావు గారు రావడం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా అక్కడికి రావడం మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్ గా సినిమా పేరు కేసీఆర్. సో ఇలాంటి వ్యక్తులు అక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రజలకు కానీ సో వాళ్ళకు మైండ్ లో వచ్చే డౌటే అది కదా. అవును అంటే కేసీఆర్ అని టైటిల్ ఎవరు పడితే అడిగి ఇవ్వడు కదా, ఎవరు పడితే వాళ్ళు చేయరు కదా. ఒక ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారి నేమ్ ఎవరు పడితే వాళ్ళు వాడడానికి కుదరదు. బాలకృష్ణ గారు కాబట్టి ఎన్టీఆర్ అనే సినిమా మళ్ళీ చేశారు ఆయన కదా, కథానాయకుడు అనేది చేశారు కదా. అలాగే ఎంజీఆర్, ఇవన్నీ 3 అక్షరాలు అనేది చాలా స్ట్రాంగ్ ఇవి. కేసీఆర్ కూడా ఓన్లీ 3 అక్షరాల మాట కాదు. కేసీఆర్ అంటేనే ఒక కమిట్మెంట్, కేసీఆర్ అంటేనే ఒక పవర్. 60 సంవత్సరాల నుంచి రాని తెలంగాణ కేసీఆర్ వల్లే వచ్చింది కదా, అది చరిత్రే కదా. అది నేను చేసింది ఎవరు చెప్పండి, అంటే ఎవరు తీసుకొచ్చారు, అది ఎవరు ఇప్పుడు నేను ఒక్కరిని తీసుకొచ్చారు ఆయన కూడా చెప్పట్లేదు కదా, మేము చెప్పట్లేదు అలాగా. బట్ ఎవరి వల్ల వచ్చింది, ఎవరు ప్రాణత్యాగం చేశారు, ఎవరు ముందున్నారు, వెనక వేల మంది ఉన్నా కూడా ముందు ఉండే రాజే కదా, ముందు రాజు గురించే కదా మాట్లాడతారు. అలాగే కేసీఆర్ గారి గురించి రేపు పొద్దున తెలంగాణ వచ్చిందని కారణం ఎవరంటే తెలంగాణకి కేసీఆర్ గారే. ఎవరు కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఫస్ట్ 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించింది ఎవరు, నీళ్ళు లేని రాష్ట్రాన్ని నీళ్లు తెచ్చింది ఎవరు, అవును లేవు కదా. అలా ఎందుకు తెలంగాణ కావాలని కోరుకున్నారు అందరూ? నీళ్ళ కోసమే పోరాటం జరిగింది, నీళ్ళ కోసం పోరాటం జరిగింది, పవర్ కోసం పోరాటం జరిగింది, వెనకబడిన మనల్ని తొక్కేస్తుందని పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని ముందు నుంచి నడిపించింది ఎవరు? ఎవరు స్టార్ట్ చేసినా కూడా ఎవరి వల్ల వచ్చింది అనేది కదా మెయిన్ గా. అంటే ఎంతో మంది స్టార్ట్ చేశారండి, 60 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఫైనల్ గా వచ్చింది ఎవరి వల్ల మీరు చెప్పండి. చెప్పండి. సినిమా తీశారు కాబట్టి ఓవరాల్ గా మీకు బయోగ్రఫీ మీకు మైండ్ లో ఉంటుంది కాబట్టి గ్రౌండ్ వర్క్ చేసాము. ఆయన స్టార్టింగ్ లోంచి ఆయన దానికోసం పోరాడుతున్నప్పుడు పెట్టిన మీటింగ్స్ అన్ని మేము కవర్ చేసాము. అవన్నీ వీడియోస్ అన్ని తెప్పించుకున్నాము. సినిమాలో అవన్నీ కూడా మేము పోస్ట్ చేసాము, సినిమాలో చూపించాము. అలాగే సినిమా ఓపెనింగ్ లోనే టైటిల్ సాంగ్ తెలంగాణ గురించి సాంగ్, తెలంగాణలో ఎంతమంది యోధులు ఉన్నారు, తెలంగాణ కోసం ఎవరెవరు పోరాడారు అని చెప్పేసి చూపించాం. ఫైనల్ గా ఎవరి వల్ల వచ్చిందని కూడా చూపించాం.
ఓకే స్క్రిప్ట్ ఎక్కడ ఎవరిని మిస్ చేయలేదు. కాళోజీ గారి దగ్గర నుంచి ఎక్కడ ఎవరిని మిస్ చేసుకోలేదు. మేము తెలంగాణ కోసం ఎవరెవరైతే పోరాడారో అందరిని మేము మెన్షన్ చేసి ఒక అద్భుతమైన సాంగ్ రాసాం. దాన్ని కేసీఆర్ గారు చూసి అభినందించారు. ఒక 3-4 పేర్లు మిస్ అయిపోతే ఆయన గుర్తు పెట్టుకొని మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ రికార్డింగ్ చేయించారు. ఆ వీడియోస్ అన్ని మీకు ఉన్నాయి. దాదాపు 2.5 గంటలు 3 గంటలు ఆయన కూర్చొని లేదు వీళ్ళ 3 పేర్లు మిస్ అయ్యి ఇంకొక పేరు మిస్ అయింది, ఇవన్నీ యాడ్ అవ్వాలి అని చెప్పేసి ఆయన పర్టికులర్ గా ఉన్నారు. అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి మీకు. ఇవన్నీ నేను చెప్పేది కాదు కదా, వాస్తవాలు. స్క్రిప్ట్ ఎక్కడ నుంచి వచ్చిందన్న? ఈ కథ కంప్లీట్ గా రాకేష్ అండ్ వాళ్ళ టీం కూర్చొని రెడీ చేసింది కదా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎలా పార్టీకి సంబంధించింది కాదండి. వన్స్ మేము కథ అంతా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత దీనికి కేసీఆర్ టైటిల్ పెట్టడానికి వెళ్ళినప్పుడు టైటిల్ యాక్సెప్ట్ చేయలేదు ఛాంబర్ లో. టైటిల్ ఇవ్వరు కదా అలాగా. ఎందుకు ఏంటని అడిగినప్పుడు అప్పుడు అప్రోచ్ అయ్యి ఇలాగా మేము ఇలా సినిమా తీస్తున్నాం అంటే ఏంటి కథ ఏంటి అడిగిన తర్వాత ఇది కథ అని చెప్పిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ మేము వెళ్ళి సబ్మిట్ చేస్తే మాకు ఛాంబర్ లో కేసీఆర్ అని టైటిల్ ఇచ్చారు. ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వరు కదా, వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము చేయకూడదు కదా. వాళ్ళ పర్మిషన్ లేకుండా చేసి సినిమా వాళ్ళు రిలీజ్ చేయనివ్వరు కదా. అది కాకుండా వాళ్ళ గురించి పాజిటివ్ అని సార్ మీ గురించి నేను పాజిటివ్ సినిమా తీస్తా అంటే మీరు కాదంటారా? అండ్ అది కాకుండా మీరు చేయని పనులు మీరు చేశారని చెప్తే అది ఫాల్స్ న్యూస్ అవుతుంది. అలాంటిది ఏం చూపించలేదు సినిమాలో. అవన్నీ చెప్పి వాళ్ళు ఇన్స్పైర్ చేసిన తర్వాత సినిమా చేసాం. దానికి వాళ్ళు ఏం ఫండింగ్ పెట్టలేదు. అలా ఫండింగ్ చేస్తుంటే కనుక వాళ్ళ పేర్లే ఉంటాయి కదా, మా పేర్లు ఎందుకు? తెర వెనక నుంచి నడిపిస్తున్నారని చెప్పి కూడా డౌట్. తెర వెనక నుంచి నడిపించుంటే కనుక ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి సినిమా? ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ అవ్వాలి కదా, మరి అవ్వలేదు కదా. అప్పుడు సంథింగ్ ఏదో ఇష్యూస్ వల్ల డిలే అయినట్టు తెలుస్తుంది. అదే అంటున్నా నేను. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక గవర్నమెంట్ వాళ్ళదే కదా, అప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు కదా, ఎందుకు రిలీజ్ చేయలేదు? సో దట్ మీకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ మా వెనకాల లేరు. ఎప్పుడైతే సినిమా మేము ఫైనలైజ్ చేసిన తర్వాత సినిమా చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయిన తర్వాత ఓకే ఇది పాజిటివ్ గా ఉంది, ఇది మాకు హెల్ప్ అవుతుంది, డెఫినెట్ గా రేపు ఎలక్షన్స్ మనకు యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాతనే అందరు వచ్చారు. ఆ తర్వాతనే హరీష్ రావు గారు చూశారు. ఆయనకి సినిమా చూసిన తర్వాత కుదిరితే మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన స్పీచ్ ఏదైతుందో కొన్ని మీరు వేయండి, ఎందుకంటే అంత బాగా మాట్లాడారు సినిమా గురించి. సో ఇంకోటి ప్రీ రిలీజ్ ఈవెంట్. సో చాలా మంది అతిథులను మీరు పిలిచారు. సో అందులో జానీ మాస్టర్ కనిపించడం మనం చూస్తున్నాం. సో జానీ మాస్టర్ ఇష్యూ అందరికి తెలిసిందే. సో ఆ ఇష్యూకి మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే అది సపోర్టా లేదా పక్కన పెట్టేస్తే అండి, ఆయన చేశాడా లేదా అనేది ఇప్పటి వరకు బయటికి పడలేదు, అది బయటికి రాలేదు. సో ఆయన నెగిటివ్గా నేను ఎందుకు మాట్లాడతాను, అలాంటి పాజిటివ్గా ఎందుకు మాట్లాడతాను? 50-50. యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు జానీ మాస్టర్తో నేను కలిసి వర్క్ చేశాను కాబట్టి జానీ నాకు ఫ్రెండ్, అలాగే రాకేష్ ఫ్రెండ్ కాబట్టి గెస్ట్గా వచ్చాడు అతను అంతే. అక్కడ ఏ టాపిక్ అతను కాంట్రవర్సీ అవుతుంది. ఒక అమ్మాయి ఇష్యూలో జైలుకి వెళ్ళి అన్ని రోజులు రిమైండ్ ఉండి బయటకు వచ్చిన వ్యక్తిని పిలిచారు అంటే ఇన్ కేస్ మీరు తనని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా చాలా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. అవునా? మనకు తెలియదు యాక్చువల్గా. లేదు, యాక్చువల్గా ఫ్రెండ్లీగానే వచ్చారు. ఆయన ఫ్రెండ్లీగా వచ్చి సినిమాని బ్లెస్ చేసి వెళ్ళాడు తప్పితే వేరే ఆ టాపిక్ ఏం మాట్లాడుకోలేదు మేము కూడా. సో ఎప్పుడైనా సరే ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా అది ఆయన పర్సనల్ గా చేసిన మ్యాటర్ అండి. అది దాని కోర్టులు ఉన్నాయి, అది న్యాయపరంగా ఆయన పోరాడతాడు. అతను తప్పు చేసి ఉంటే జైలుకి వెళ్తాడు, మళ్ళీ శిక్షించబడతాడు. తప్పు చేయకపోతే బయటకు వస్తాడు, అంతే కదా. సో ఇంకొకటి అన్న, ఆర్జీవి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 సో తెలిసిన అందరికి. సో ఎలా ఉండే ఆర్జీవి గారితో? ఆర్జీవి గారితో నేను 3 సినిమాలు చేశానండి. జనరల్ గా ఆర్జీవి గారితో ఒక సినిమా చేస్తేనే వెక్స్ అయిపోతారు, మళ్ళీ ఉండే సినిమాకి ఆవిడలడు. అలాంటిది 3 సినిమాలు ఆయన నన్ను కావాలని పిలిపించుకున్నారు. సో దట్ ఆయనకి నేనంటే చాలా ఇష్టం. బేసిక్ గా అంటే పర్సనల్ గా నేనంటే ఇష్టం అని కాదు, నా వర్కింగ్ స్టైల్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను ఆయన ఎంత స్పీడ్, ఆయన కంటే నేను ఎక్కువ స్పీడ్గా పనిచేస్తాను. సో దానివల్లనే నన్ను ఆయన కంటిన్యూ చేశారు. అలాగే మల్టిపుల్ కెమెరాస్ వాడడం కూడా ఒక పెద్ద ఆర్ట్. ఒక కెమెరా పెట్టి చేయడమే చాలా చాలా పెద్ద టాస్క్. చాలా మంది సినిమాటోగ్రాఫర్స్కి అది కూడా తెలియదు. చాలా రిస్క్ జాబ్ కదా సినిమాటోగ్రఫీ అంటేనే. అలాంటిది నేను 3 కెమెరాస్ 4 కెమెరాస్ వాడతాం ఒక షాట్కి మేము. సో ఒక కెమెరాకి ఇంకో కెమెరాకి ఎలా యాంగిల్ పెట్టొచ్చు, ఎటువంటి యాంగిల్ యూజ్ చేయాలి. ఊరికి అన్నెసరీగా 3 కెమెరాలు పెడితే అది వేస్ట్, అది కాదు. అలాగే ఆయన దగ్గర నేను బాగా నేర్చుకున్నాను. ఆయన 2 కెమెరాస్ చెప్తే నేను 3 కెమెరాస్ చెప్పేవాడిని. సో అలాగే ఆయన ఆ విధంగా నేను నచ్చాను. సో నచ్చాను కాబట్టి 3 సినిమాలు చేశాను ఆయనతో పాటు. దాని తర్వాత ఆయన నన్ను దర్శకుడు దాసరి నారాయణరావు గారు రికమెండ్ చేశాడు. జనరల్ గా రామ్ గోపాల్ ఎవరు రికమెండ్ చేయడు, వాళ్ళని ఆయన రికమెండ్ చేసి దాసరి నారాయణ గాడ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటూ ఉంటారు. సో చివరి సినిమా కూడా మీతోనే చేశారు. ఎందుకంటే ఆయన బాగా నచ్చి
ఆయన ప్రొడక్షన్లో రామ్ గోపాల్ వర్మ గారు అలాగే మంచు విష్ణు గారు సజెస్ట్ చేస్తే నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత ఇలాగా ఒక సినిమా చేయబోతున్నానమ్మా, నువ్వే చేయాలి అని చెప్పేసి ఆ సినిమా నాతో చేయించుకున్నారు. ఈ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్గా ఆ సినిమా నేను చాలా హ్యాపీ, ఆయన కూడా చాలా హ్యాపీ. కుదిరితే ఆయన నా గురించి మాట్లాడిన మాటలు యూట్యూబ్లో ఉన్నాయి. అవి ఒక 2 వర్డ్స్ వేయండి, మన వాళ్ళు కూడా చూస్తారు, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా. నాకు ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు ఆస్కార్ అవార్డు ఎన్ని ఉన్నాయి కదా, అలాగే నేషనల్ అవార్డ్స్, అలాగే ఆయన మాట్లాడిన మాటలు నా గురించి అప్పుడు ఒక ఆస్కార్ అవార్డు గెలుచుకున్నంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎలా ఉండే అన్న దాసరి నారాయణ గారితో? వెరీ క్లారిటీ ఉంది డైరెక్టర్. ఎందుకంటే నేను చేసింది ఆయన 150వ సినిమా, చివరి సినిమా. అప్పుడు ఆయన ఎన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును, ఆయన చనిపోయిన రోజుని దర్శకుల రోజుగా ప్రకటించారు కూడా. సో మేము డైరెక్టర్స్గా ఆ రోజున మాకు ఒక పండగలా ఫీల్ అవుతాం మేము. సో అలాంటి ఒక పెద్ద డైరెక్టర్తో పనిచేసినందుకు నాకు ఆల్మోస్ట్ నా జన్మ ధన్యమైనట్టే. ఇంకేం కావాలి చెప్పండి దానికంటే. ఏమంటూ ఉండేవాడు అన్న మీకు పర్సనల్ గా? ఎందుకంటే కొన్ని మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆ వ్యక్తి మన మధ్యలో లేడు కాబట్టి. జనరల్ గా దాసరి నారాయణ గారికి వెళ్ళి ఎవరైనా మాట్లాడాలంటే భయం అండి. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, ఆయన హైట్, ఆయన ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది కదా, ఎవరి దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు కాదు. సో నేను సినిమాటోగ్రాఫర్ని కాబట్టి ఆయన నా దగ్గర పిలిపించుకునేవాళ్ళు. అంజీ ఇలా రామ్మా, ఇది పెట్టమ్మా, అది పెట్టమ్మా అని చెప్పేవాళ్ళు. అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది నాకు ఆయనకి మధ్య. అన్ఫార్చునేట్లీ ఆయన హెల్త్ ఇష్యూస్ అవి రావడంతో చనిపోయారు. ఆయన లేని లోటు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఆయన ఉండుంటే కనుక ఇంకా స్టిల్ ఆయన సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు. మ్యాక్సిమం ఆ సినిమాలు నేను పనిచేసేవాడిని. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కెమెరామెన్ నేను. ఆయన చివరి సినిమా అయినా కూడా ఆయన ఆ రోజు ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన మాటలు ఇప్పటికి నాకు గుర్తున్నాయి నా గురించి. ఎక్స్పెక్ట్ చేశారన్న అసలు అంత మంచి వ్యక్తి? అయ్యో, అంటే ఎందుకంటే అండి ఆయన మంచి వ్యక్తి కాకపోతే ఆయన సినిమాలు తీయరు కదా, ఆయన సినిమాలు చేయరు. ఆయన డైరెక్ట్ చేయని హీరోలు లేరు. చిరంజీవి గారి దగ్గర నుంచి అటు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద హీరోస్ తో పనిచేశారు ఆయన. చాలా మంది హీరోస్ దాసరి నారాయణ సినిమా చేయాలని కోరుకుంటారు. అలాంటి ఒక గొప్ప దర్శకుడితో పనిచేయడం నాకు చాలా ఆనందం. అది కాకుండా నా గురించి ఆయన మాట్లాడిన మాటల్లో నన్ను విన్సెంట్ గారు అలాగే వైఎస్ఆర్ స్వామి గారు వాళ్ళిద్దరు గొప్ప సినిమాటోగ్రాఫర్లు, తెలుగులో ఉన్న టాప్ కెమెరామెన్ వాళ్ళే. అలాంటి వాళ్ళిద్దరితో నన్ను కంపేర్ చేశారు ఆయన. అదే అదే ఈ జన్మకి చాలు, నేను అదే ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. అలాంటి ఒక పెద్ద డైరెక్టర్తో పనిచేయడమే ఒక గొప్ప అనుభూతి. అలాంటిది ఆయన నోట్లోంచి నా గురించి ఇన్ని మాటలు, ఇంత మంచి మాటలు మాట్లాడారంటే కనుక నాకు నా జన్మ ధన్యమైనట్టే కదా. ఇంకోటన్నా, ఈ మూవీసే కాకుండా మూవీలో సినిమాటోగ్రఫీ కాకుండా యాడ్ షూట్ కూడా బాగా చేస్తారు అని చెప్పి నేను చాలా యాడ్స్ చేశాను, చాలా ప్రోమోస్ చేశాను. ఇన్ఫాక్ట్ స్టార్ మార్క్ కానివ్వండి, జీ కానివ్వండి, వాళ్ళు చేసే చాలా షోస్ కి అంతా నేనే ప్రోమో షూట్స్ అని చేశాను. రాణా గారి #1 యారీ కానివ్వండి, అలాగే విజయ్ సేతుపతి కానివ్వండి. అన్స్టాపబుల్లో చేయాల్సిందిగా కుదరలేదు. అలాగే విజయ్ సేతుపతి గారిది ఉంది మాస్టర్ చెఫ్ కానివ్వండి, అలా ఓంకార్ గారు ఉన్నారు కదా, ఆయన సంబంధించిన డాన్స్ షోస్ అన్ని ప్రోమోస్ నేను షూట్ చేశాను. అలాగే చాలా యాడ్స్ హైదరాబాద్లో చేసి చాలా యాడ్స్ నేను షూట్ చేస్తాను. కాకపోతే యాడ్స్ చేస్తున్నప్పుడు ఎవరు చేశారంటే బయటకు ఆ నేమ్ రాదు, ఎందుకంటే దాంట్లో క్రెడిట్స్ ఉండవు కాబట్టి. సినిమాలో అనుకోండి, సినిమాటోగ్రాఫర్ ఎవరు ఏంటనేది అన్ని మీడియా వాళ్ళు కవర్ చేస్తారు, అన్ని న్యూస్ పేపర్లో వస్తుంది, ట్రైలర్స్లో వస్తుంది కాబట్టి తెలుస్తుంది. సో ప్రోమోస్ ఎవరు షూట్ చేశారు, యాడ్స్ ఎవరు షూట్ చేశారు అనేది బయటకు ఎవరు తెలియదు. సో అలాగా నేను చాలా యాడ్స్ చేశాను. నా ప్లస్ పాయింటే స్పీడ్ కాబట్టి నన్ను చాలా మంది డైరెక్టర్స్ ఒక్కసారి అక్కడికి వెళ్తే కనెక్ట్ అయిపోతారు, నెక్స్ట్ మళ్ళీ వదిలిపెట్టుకోవాలి. అవును. ఓకే, సో ఈ కేసీఆర్ మూవీ ప్రమోషన్స్ అది మొన్న రాకేష్ చేసింది. సో అది చూస్తే ఫస్ట్ అందరు షాక్ అయిపోయారన్న, ఐటీ రైట్స్ అని చెప్పి, ఐటీ రైట్స్ రీనేన్ అయిపోయాయి అని చెప్పి కూడా ఆ వీడియో చూసాము. సో అది కూడా మీరే తీసారా వీడియో? అది లేదండి, మీరు ప్రమోషన్ వీడియోస్ కదా, అవి వాళ్ళు ప్లాన్ చేసుకుంది. సో అది చేసేది కరెక్ట్ అంటారా లేక తప్ప అంటారా? తప్ప వాస్తవం అనేది ఏంటంటే, మీరు ఒక పర్సన్ గెలకనంత వరకు వాడు మిమ్మల్ని గెలకడు. ఏమి వచ్చింది దానికి ముందు 3 days 4 days ముందు చాలా ఫేక్ న్యూస్ వచ్చినాయి, ఏది మీడియా నుంచి వచ్చినాయి. ఇలాగా కేసీఆర్ గారు 20 కోట్లు ఫండ్ చేశారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి లీడర్స్ 10 కోట్లు ఫండ్ చేశారనేది. అవన్నీ ఫేక్ న్యూసా కాదా? ఫేకా కాదా? ఓకే, చాలా మంది తెలియపోవచ్చు, బట్ తెలుసుకొని కదా ప్రచురించాలి అవి. సో ఎలాగూ ఫేక్ న్యూస్ వచ్చినాయి కదా,
దానికి నేనెందుకు దానికి వాళ్ళ సమాధానం చెప్పకూడదు అన్న దాంట్లో అతను చేసింది అది. మేబీ అతను చేసిన తప్పై ఉండొచ్చేమో కానీ, బట్ ఎక్కడ కూడా అది కాదండి, ఎక్కడ మేము ఒక ఏమంటారు లీగల్ గా మేము ఎక్కడ రాంగ్ వేలు వెళ్ళలేదు. దానికి ముందు మేము ఐటీ ఎవరైతే కమిషనర్ ఆయనతో మాట్లాడేసి మేము ఇలా చేస్తున్నాం అని చెప్పి చేసాము. దాని కింద మీరు వీడియో చూసుకుంటే ప్రమోషనల్ వీడియో అని మెన్షన్ చేసాం. అది మెన్షన్ చేయకుండా లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తే ఇప్పటిదాకా ఆగుతారా? లీగల్ గా వాళ్ళు అప్రోచ్ అవుతారు, కేసు పెడతారు, లోపల తీసుకెళ్లేస్తారు. అలా జరగలేదు కదా. సో ప్రతిదీ ఆలోచించే చేసాం మేము. మీరు కింద చూడండి, ప్రమోషనల్ వీడియోని మెన్షన్ చేసాము. ఎవరన్నా ఐటీ రైట్స్ వచ్చేవాళ్ళు షూట్ చేసుకుంటూ వస్తారా? సో అదొక దీనిలాగా మీకు అనిపించలేదా చూస్తున్నప్పుడు? అంటే కొంతమందికి అది నిజంగా యాక్చువల్ గా రాకేష్ అభిమానించే వాళ్ళు, రాకేష్ అంటే ఇష్టపడే వాళ్ళు కొంచెం బాధపడ్డారని తెలిసింది. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, పాప ఐటీ ఇప్పుడే కదా కుర్రాడు, పాప కష్టపడి సినిమా తీసాడు, బాగా ఆడుతూ ఉంది, ఈ లోపు వాళ్ళు దాడి చేయటం వింటారు, కొంచెం వాళ్ళు పాప ఫీల్ అయ్యారు. ఆ కామెంట్స్ నేను కూడా చూశాను. బట్ వాళ్ళకి మీ ముఖంగా మేము సారీ చెప్తా ఉన్నాం, నిజంగా వాళ్ళు హర్ట్ అయి ఉంటే కనుక. బట్ వాళ్ళు చేసిన దానికి ఆపోజిట్ గా మేము ఇచ్చిన కౌంటర్ అయితే అంతే, వేరే కావాలి చేసింది కదా, దాంతో ఆగిపోయింది కదా. వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయడం ఆపేశారు, అంటే మమ్మల్ని ఇన్ సెన్స్ కేసీఆర్ సినిమాని, రాకేష్ ని ఇది చేయడం వల్ల. అది కూడా మేము పర్మిషన్ తీసుకుని కమిషనర్ గారితో మాట్లాడి షూట్ చేస్తున్నప్పుడు కూడా కింద మెన్షన్ చేసి మేము రిలీజ్ చేసాం దాన్ని చూడండి ఎంతమంది చూసారు, ఎన్ని మిలియన్ చూసారు. చాలా మంది షాక్ అయిపోయారు. ఓకే, ఈ కేసీఆర్ మూవీకి మెయిన్ పిల్లర్ అంటే ముగ్గురు, ఒకరు మీరు, ఇంకొక రాకేష్ గారు, అలాగే చరణ్ అర్జున్. చరణ్తో ఎలా ఉండే మీకు? నేను డే 1 నుంచి చరణ్ అర్జున్ గారి గురించి నేను చాలా ప్రెస్ మీట్స్ లో అలాగే ఆయనకి రాకేష్ కూడా చెప్తా ఉన్నాను. ఈ సినిమాకి ఎసెట్ చరణ్ అర్జున్, ఎందుకంటే చాలా మంచి పర్సన్, దాంతో పాటు సంగీత జ్ఞానం ఉన్న పర్సన్, అలాగే సింగరు అండ్ రైటర్. ఆయన ఈ 3 ఆయన అవటంతో మా సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆయన ఇంతకుముందు చేసిన విమానం కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన 4 సాంగ్స్, ఫస్ట్ ఓపెనింగ్ లోనే తెలంగాణ సాంగ్ కానివ్వండి, హైదరాబాద్ గురించి సాంగ్ కానివ్వండి, ఏదైతే బంజారాస్ గురించి రాసిన యాడి యాడి సాంగ్ కానివ్వండి, ఎండ్ క్లైమాక్స్ లో వచ్చే జీవితం గురించి, ఒక మనిషి డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు వాళ్ళ డౌన్లోకి వెళ్ళకూడదు అని ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అంతా అతనే రాసి ఆయనే పాడి ఆయనే సంగీతం ఇచ్చిన 4 సాంగ్ కానివ్వండి, అలాగే సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ కూడా సినిమా చాలా హైలైట్ అయింది. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఈ సినిమాకి రివ్యూస్ వస్తే ఎలా వస్తాయి కూడా చెప్పేవాడు నేను. రాకేష్ 1 మ్యాన్ షో లాగా ఈ సినిమాని నిలబెట్టాడు, చాలా పెద్దగా బ్రహ్మాండం పెర్ఫార్మెన్స్ చేశాడని వస్తుంది. ఆ తర్వాత చరణ్ అర్జున్ ఈ సినిమాని బ్రహ్మాండంగా అతను వచ్చిన మ్యూజిక్ తో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టాడని చెప్పి వస్తుందన్నాను. దాని తగ్గట్టుగానే వచ్చింది. దాంతో పాటు నా సినిమాటోగ్రఫీకి, నా డైరెక్షన్ కి చాలా పెద్ద మార్కులు వచ్చినాయి. అంటే వాళ్ళు లేదంటే నేను లేనండి, ఎందుకంటే ఈ సినిమా విజయం ఒక డైరెక్టర్కి, ఒక హీరోకు మాత్రం సొంతం కాదు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ కి ఇది చెందుతుంది. ఇది అవునన్నా కాదని ఇది వాస్తవం. ఎందుకంటే నా వెనకాల నా కెమెరా అసిస్టెంట్స్ కానివ్వండి, నా ఆపరేటివ్ కెమెరామెన్స్, నా కెమెరామెన్స్, నా డైరెక్షన్ టీము, ప్రొడక్షన్ మేనేజర్లు, లైట్ బాయ్స్, వీళ్ళందరూ కష్టపడకపోతే ఇలాంటి అవుట్పుట్ వచ్చేది కాదు కదా. అలాగే నాకు పోస్ట్ ప్రొడక్షన్ చేసిన నా కంప్లీట్లీ నా డిఐఏ టీం కానివ్వండి, మొత్తం ఎడిటింగ్ టీం కానివ్వండి, డబ్బింగ్ వాళ్ళందరూ కూడా అందరు కష్టపడ్డారు. అవును, అందరి కష్టం ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ 1-2 days లో సక్సెస్ మీట్ కూడా పెడతా ఉన్నాము. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. ఈ సినిమా ఎంత రీచ్ అవడానికి కారణం మీడియానే. సో మాకు ఇలాంటి చిన్న సినిమాకి మాకు మీడియా సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉంది. అండ్ రాకేష్ కి నాకు చాలా ప్రెస్ వాళ్ళతో, మీడియాతో, మెయిన్గా పిఆర్ఓస్తో, జర్నలిస్టులతో, అందరితో చాలా మంచి అనుబంధం ఉంది. సో వంశీశేఖర్ గారు ఈ సినిమాని చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. వాళ్ళ రుణం మేము ఎప్పుడు తెచ్చుకోలేము, ఎందుకంటే అంత వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు. ఇది కాకుండా పర్సనల్గా నేను కాను, రాకేష్ కానీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం, అందరితో మాట్లాడతాం. అన్న రేపు ఇలాగ మన ఫంక్షన్ ఉంది, మీరు రావాలి అని చెప్పేసి. సో ఎప్పుడు అంత ప్రేమగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు మనపై ప్రేమ చూపిస్తారు. ఊరికి జస్ట్ ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ కదా అనుకుంటారు అంతే. సో అలా పర్సనల్గా ఇన్వైట్ చేస్తాం కాబట్టి వాళ్ళు పర్సనల్గా తీసుకొని ఓకే ఇది మన సినిమా, మన ఫ్యామిలీ సినిమా అని సపోర్ట్ చేశారు. లేకపోతే ఇలాంటి చిన్న సినిమాకి మీరు చూస్తే మా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎండ్ నుంచి ఎండ్ వరకు అన్ని కెమెరాసే. ఒక పెద్ద సూపర్ స్టార్ సినిమా కూడా అన్ని కెమెరాస్ రావు, అంత మీడియా కవరేజ్ చేసింది. ఇప్పటికీ కవరేజ్ చేస్తూ ఉంది, ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సపోర్ట్ మేము ఎన్ని సినిమాలు చేసినా మాకు ఆ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము నా 3 సినిమాల్లో కూడా చూస్తే మీరు ఎక్కడ సొసైటీని ఇబ్బంది పెట్టే సినిమాలు నేను తీయలేదు, ఇక మీద తీయను కూడా.
ఎవరిని టార్గెట్ చేయలేదు. మంచి సినిమాలు చేస్తాం, మీరు సినిమాలు చేయండి ఎవరు అడగట్లేదు. మీరు మంచి సినిమా చేయాలి, ఆడియన్స్కి ఆ సినిమా వల్ల ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి, అంతే తప్పితే అంతా ఫాల్స్గా వాడి గురించి వీడి గురించి అన్నెసరీ మ్యాటర్ వద్దు. ఓకే, సో మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు, పొలిటీషియన్ ఎవరు? నాకు ఎప్పటి నుంచో నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాకు బేసిక్గా ఆయన స్క్రాచ్ నుంచి ఒక పెద్ద పొజిషన్ తీసుకెళ్ళే నాయకుడు. అలాగే మనం హైదరాబాద్ చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది చూస్తాం. తెలంగాణలో ఎవరు? తెలంగాణలో అంటారా? ఆబ్వియస్లీ మీరు అలా అడగకూడదు. నేను ఎవరిని పెట్టి సినిమా తీశాను, నా సినిమా టైటిల్ ఏంటి, తెలంగాణ ఎందుకు వచ్చింది, మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. ఎలా వచ్చింది, ఎంత కష్టపడ్డాడు ఆయన. నేను అభిమాని కాబట్టేనండి ఆ సినిమాని అంత గుండెలో పెట్టుకుని సినిమా తీశాను. ఒక డైరెక్టర్గా నేను ఆయన అభిమానించకపోతే కనుక నేను ఎలా దాని సినిమా తీయగలుగుతాను? సినిమా ఒక డైరెక్టరు కథ చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు ఆ కథను ఓన్ చేసుకోవాలి. ఆ కథనంతా కూడా నేను విజువలైజ్ చేసుకుంటాను ముందే, నేనని కాదు ప్రతి డైరెక్టర్ కూడా. ప్రతి డైరెక్టర్ ఎందుకు అలాగా, ఇప్పుడు సుకుమార్ గారు ఎందుకు అంత గడ్డం పెట్టుకుని అలాగా యోధుడిలాగా అలా తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ మైండ్లో ఆ కథ అంతా నడుస్తూ ఉంటుంది, బట్ ఎవరికి తెలియదు ఏం చేస్తున్నారు అనేది. అలా నేను చేస్తున్నప్పుడు కూడా మీరు సినిమా ఇప్పుడు కొంచెం నేను షేవింగ్ ఇవి చేసి నీట్గా ఉన్నాను. ఆ సినిమా టైంలో మీరు చూస్తే నా జుట్టు అంతా ఇంత పెంచుకొని గడ్డం టైమే ఉండేది కాదు. సో నా మైండ్లో కథ నడుస్తూ ఉంటుంది, ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఎక్కడ రావాలి, దీనికి ఎటువంటి రీ రికార్డింగ్ ఉండాలి, ఎటువంటి విజువల్స్ ఉండాలి, ఏ కలర్ టోన్ ఉండాలి, ఇవన్నీ మాకు మైండ్లో నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సినిమా మాకు మైండ్లో వెళ్తూ ఉంటుంది. అలాగే కేసీఆర్ గారు సినిమా తీస్తున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీయాలి, ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకూడదు. ఎందుకంటే ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. రేపు ఎవరు ఒక్కటి హట్ అయినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకోం భయంతో తీసాం తప్పితే టేక్ ఇట్ ఈజ్ గ్రాండ్ లాగా టేక్ ఇట్ ఈజీ లాగా సినిమా తీయను కూడా అలాంటి సినిమాలు నేను. ఓకే అన్న, సో చాలా మంది అభిమానించారు. సో మీ అభిమానులకి, ఇష్టపడే వ్యక్తులకి వాళ్ళకి చివరిగా చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? నేనా మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికి కీడు చేయకూడదు, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సినిమా తీస్తున్నాం, కష్టపడి సినిమా తీస్తున్నాం, మీరు సినిమా చూడకుండానే ఈ సినిమా బాగాలేని చెప్తారు చాలామంది. సినిమా చూసి బాగాలేకపోతే బాగాలేని చెప్పండి. సినిమా బాగున్న సినిమాని మీరు బాగలేదని చెప్తే సినిమా ఆడకుండా పోదు కదా. అలాంటిది బాగలేని సినిమాని సూపర్గా ఉంది సినిమా అంటే కనుక ఆ సినిమా ఆడకుండా పోయిద్దా? అది ఉండదు. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఒక సినిమాని చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళకి మాత్రమే కాదు, జనరల్ బయట వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం. బయట వాళ్ళందరూ కూడా ఏమని చెప్పండి, ఒక లైఫ్ అంతే కదా, నెక్స్ట్ లైఫ్ ఉంటుందో లేదు తెలియదు. కరోనా టైంలో ఎంతమంది పోయారు చెప్పండి, ఎంతమంది చనిపోయారు, నా ఫ్రెండ్సే పోయారు. ఏముంటుంది, చిన్న లైఫ్ అంతే. సో నలుగురు ఉపయోగపడేలా మనం ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మన పొజిషన్ లేవు. ఎందుకంటే మంచి గురించి ఎవడో చెప్పినా ఎవడు వినే పొజిషన్ లేరు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను పేరు పేరున. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇది పొలిటికల్ సినిమా అనుకున్నారు, నేను డైరెక్టర్గా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను ఇది చాలా ఎమోషనల్ కంటెంట్, ఎమోషనల్గా ఉంటుంది, మీరు ఈ సినిమాకి రండి, మిమ్మల్ని ఎమోషనల్ కనెక్ట్ చేస్తాం, మిమ్మల్ని ఏడిపిస్తామని చెప్పాను. అదే చేశాను సినిమాలో. మినిమం 10 నుంచి 20 సార్లు కంటెంట్ పెట్టుకున్నారు అందరూ. అలాంటి ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి, ఈ సినిమాని మిస్ చేయొద్దు. అలా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్ ఓటీటీలో మీకు అనౌన్స్ చేస్తున్నాం ఏ ప్లాట్ఫామ్ అని వస్తుంది అనేది. కంపల్సరీగా మీరు ఓటీటీలో సినిమా చూడండి. మీరు ఒకరితో వెళ్తారు కదా, ఆ ఒకడు 10 మంది చెప్తారు ఈ సినిమాని. ఇలాంటి సినిమాకి మౌత్ టాక్ ఇంపార్టెంట్, అదే జరిగింది మా సినిమా కూడా. ఒకళ్ళు చూసి 10 మంది చెప్పారు ఈ సినిమా మంచి సినిమా చూడండి అని చెప్పేసి. సో అందుకే మాకు ఇంకా సెకండ్ వీక్లో కూడా నడుస్తూ ఉంది సినిమా. సో అలా ఒకళ్ళు చూసి సినిమా 10 మంది చెప్తే రాకేష్ లాంటి మంచి నటులు ఇంకా చాలా మంది వస్తారు. నేను మంచి సినిమాలు తీయగలుగుతాను, మిమ్మల్ని ఆదరించగలుగుతాను. ఇంకా అంతకంటే ఏముంది. థ్యాంక్ యూ.